హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం మా ఫ్యామిలీతో. చాలా రోజుల నుంచి ఎగ్జిబిషన్కి వద్దామని చూస్తున్నాం. మియాపూర్లో ఉంది ఇది, కానీ ఈరోజు కుదిరిందనమాట. ఈరోజు అయితే అసలు రష్ ఎవ్వరూ లేరనమాట. ఇక్కడ మేమే ఉన్నాం. చాలా ఖాళీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక ఖాళీగా ఉంటే నేనైతే ఆగాను కదా అసలు ఫోటోలు దిగకుండా. ఇంకా వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈరోజు ఎగ్జిబిషన్కి ఎందుకు వచ్చామంటే ఈరోజు యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అనమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళి బయటికి అంటే మా డాడీ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చిండు. చాలా రోజుల నుంచి అడుగుతున్నామని. చూసారు కదా ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఖాళీగా ఉంది. డెకరేషన్ మొత్తం సూపర్గా ఉందన్నమాట. మనుషులు అయితే ఎవరు లేరు. ఇష్టం ఉన్న ఫొటోస్ ఇష్టం ఉన్న రీల్స్ అయితే తీసుకోవచ్చు. ఖాళీగా ఉంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట. ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఒకవేళ మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉంటే ఇక్కడికి రండి, మియాపూర్ ఎగ్జిబిషన్. చూసారు ఎంత బాగుందో అసలు. వాటర్ ఫాల్స్, డిఫరెంట్ లొకేషన్స్, ఇంకా ముందు షాపింగ్ కూడా ఉంది, చూపిస్తాను. ఏంటి సగం రీలే పెట్టానని చూస్తున్నారా? యాక్చువల్లీ ఆ రీల్ అంతే చేశాను అనమాట. మళ్ళీ చేద్దామంటే నేను ముంగడికి వచ్చేసాను, టైం లేదు. తొందర ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదామని అది సగం వేసేసిన, మళ్ళీ వచ్చి చేసుకుందామని. ఇక్కడ ముందుకు వస్తే చాలా షాపింగ్ స్ట్రీట్ అయితే ఉంది. డ్రెస్సెస్ అన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయి అన్నమాట. జనాలు ఎక్కువ లేరు. ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. షాపింగ్ స్ట్రీట్ కనిపిస్తే మనం అయితే అవుతామా? లేదు, పోయి షాపింగ్ చేయాల్సిందే అంతే. ఖచ్చితంగా ఏదైనా ఒక్క వస్తువును కొనుక్కోకుండా బయటికి అయితే వెళ్ళాము మేమైతే. నేను మా మమ్మీ అయితే అసలు ఇంకా అన్నీ కొనేస్తూ ఉంటాము ఏది కనిపిస్తుంది. యాక్చువల్లీ అయితే మేము కొనుక్కోకుండా అలానే తొందరగా ఎగ్జిబిషన్కి వెళ్ళి జెయింట్ వీల్ ఎగ్దాం అనుకున్నాం. కానీ ఆ షాప్ అతను ఏమో తొందరగా రండి కొనుక్కోండి అంటే ఇంకా మేమైతే వెళ్ళి కొనేసాం అనమాట. ముందే తక్కువ రేట్లో ఉంటే ఇంకెక్కువ కొనేస్తాం కదా. అన్నీ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. మీకు కావాలనుకుంటే వెళ్ళి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ క్లోత్స్ అన్నీ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి అక్కడ. షాపింగ్ స్ట్రీట్ మొత్తం ఉందన్నమాట. కానీ జనాలు ఎక్కువ లేరు, మేము తప్ప. కొంతమందే ఉన్నారు, ఒక 20 మెంబర్స్ ఉండొచ్చు అంతే. ఎందుకు ఇంత తక్కువ ఉన్నారో అర్థం కావట్లేదు. కానీ ఈరోజే తక్కువ ఉన్నారా లేకపోతే రోజు తక్కువ ఉంటున్నారా అని తెలీదు. ఇక్కడైతే చాలా ఆడుకోవడానికి గేమ్స్ చాలా ఉన్నాయన్నమాట. జెయింట్ వీల్ అయితే ఎక్కి చాలా రోజులు అవుతుంది. సో నాకు ఎప్పుడెప్పుడు ఎక్కాలా, నేను జెయింట్ వీల్ ఎక్కాలని ఉంది. తొందరగా వెళ్ళిపోతున్నాను అనమాట. జెయింట్ వీల్ అదిగోండి కనిపిస్తుంది కదా. ఎక్కే ముందు అయితే ఏం భయం అవ్వలేదన్నమాట. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఎక్కాం కాబట్టి ఏం కాదులే లైట్లే అని ఎక్కేసినాం తొందరగా వెళ్ళి. జెయింట్ వీల్లో కూడా 2-3 ఉన్నారు అక్కడక్కడ. ఎక్కువ పబ్లిక్ అయితే అస్సలు లేరు, మనుషులు చాలా తక్కువ ఉన్నారు. యాక్చువల్లీ అయితే నేను మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు ఒకటే దాంట్లో కూర్చుందాం అనుకున్నాం. కానీ అది ఎక్కువ మంది లేదు, బ్యాలెన్స్ ఆగదని మా మమ్మీ వాళ్ళని ఆ లాస్ట్కి మమ్మల్ని ఈ లాస్ట్కి వేసేసాడు అనమాట. తర్వాత నాకైతే చాలా భయం వేసింది. కొంచెం ఉన్నా ఇంత హైట్లో ఉన్నాము చూడు. చూడు చూడు పైన కింద చూపించారు మమ్మీ అనిపిస్తుంది. చూసారు కదా, అది సంగతి. అయితే ఫుల్ భయం వేసింది అనమాట. అసలు కింద పడిపోతామని భయం వేసింది. ఇంకోసారి జెయింట్ వీల్ ఎక్కువదని ఫిక్స్ అయిపోయింది అనమాట. అరే తర్వాత ఇంకేదైనా ఎక్కుదామా అని వెళ్ళి చూస్తున్నాము. ఇంకా అక్కడ డ్రాగన్ అయితే ఉంది. నెక్స్ట్ డ్రాగన్ ఎక్కుదామని వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఏమవుతుందో. ఇది దానికి ఏడుపు వచ్చేసింది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కూడా.
స్పీడ్ పోతుంది. సో ఇది కూడా ఎక్కే ముందు చాలా తక్కువ స్పీడే అనిపించింది. ఏముంటుందిలే లైట్ అనుకున్నాం. ఇది కూడా ఎక్కిన తర్వాత తెలిసిందనమాట దాని స్పీడ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అని. అది కూడా ఉందా అంటే నడుముండ్రు. సో నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామని చూస్తున్నాం. కానీ ఈసారి నేను మా తమ్ముడే ఎక్కుదాం అనుకుంటున్నాం. మా మమ్మీ ఎక్కనని చెప్పింది. ఇంకా అది తిరగడం చూసే ఇంక వద్దన్నది అనమాట మా మమ్మీ. ఇది మంచిగా వస్తుంది. నా తీసు not shaking actually. Oh God. చాలా డేంజర్, చాలా డేంజర్ ఇది. వాడున్నారు ఈ డౌన్ వచ్చినప్పుడు టూ మచ్ ఉంది కదా. చూసారు కదా అసలు బ్రేక్ డ్యాన్స్ అంటే మామూలుగా లేదన్నమాట. అసలు ఫస్ట్లో ఇంకోటి ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఆలోపే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా త్వరగా బయటకి అయితే వెళ్తున్నాం. సో ఈరోజు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం, వర్షం స్టార్ట్ అయిపోయింది. సో బాయ్ ఫ్రెండ్స్, యూ అగైన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మయూరి అఫీషియల్. థ్యాంక్ యూ.